మీ దారెటు అంటే మనకి చూసుకుంటే దాదాపు రీసెంట్ డేస్లో దీని గురించి పెద్ద చర్చ జరుగుతోంది. దాదాపు ఒక 10 సంవత్సరాలు వెనక్కి పోయినా కానీ ఇదే 2.5 లక్షలు 3 లక్షల ప్యాకేజ్ ఉంది. ఇప్పుడు చూసుకుంటే దాదాపు అదే 2.5 లక్షలు 3 లక్షల ప్యాకేజెస్ ఉన్నాయని చెప్పారు. అండ్ అట్ ది సేమ్ టైం ఇంకో సైడ్ మనం అప్పుడప్పుడు వార్తల్లో చూస్తూ ఉంటాం, అంటే 50 లక్షల ప్యాకేజ్ వచ్చింది, ₹1,00,00,000 ప్యాకేజ్ వచ్చింది, 30 లక్షల ప్యాకేజ్ వచ్చింది, 40 లక్షల ప్యాకేజ్ వచ్చింది అని. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, ఇన్ఫోసిస్, విప్రో, టీసీఎస్ లాంటి ఈ కంపెనీస్లో బేస్ శాలరీ చూసుకుంటే 3 లక్షలు ఎందుకు ఉంది? అండ్ అట్ ది సేమ్ టైం గూగుల్, మైక్రోసాఫ్ట్ లేకపోతే పేపాల్ ఇలాంటి కంపెనీస్ ఏదైతే ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్లో ఎందుకని 25 లక్షలు, 30 లక్షలు, 40 లక్షలు, 50 లక్షలు, ₹1,00,00,000 కూడా ఇచ్చి ప్యాకేజెస్ అనేది ఫ్రెష్ అనేది తీసుకుంటూ ఉన్నారు. సో అంటే ఇక్కడ మనం అనుకోవచ్చు, అంటే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, ఈ ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్ జాబ్ తెచ్చుకునే వాళ్ళకి ఎక్కువ ప్యాకేజెస్, లక్షల్లో ప్యాకేజెస్ వస్తాయి. కాలేజ్ డేస్లో ఉన్నప్పుడే మనం ఇది వర్కౌట్ చేయాలి. అండ్ నెక్స్ట్ అన్న మీరు మాట్లాడుతున్నారు, ఈ ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్ టాప్ కాలేజెస్లో లైక్ ప్రీమియర్ ఇన్స్టిట్యూషన్స్, ఐఐటి, ఎన్ఐటీస్, IIIT ఇలాంటి ఇన్స్టిట్యూషన్స్కి వెళ్ళి క్యాంపస్ నుంచి హైర్ చేసుకుంటాయి. టైర్ 3 కాలేజ్కి అసలు వస్తాయా? నేను చదివే చాలా చిన్న కాలేజ్, ఈ చిన్న కాలేజ్లో ఈ ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్ మనకు వస్తాయా? సో దీనికి సంబంధించి ఏంటి అంటే, ఇక్కడ మనము ఈ ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్ అనేది వాస్తవమే ప్రీమియర్ ఇన్స్టిట్యూషన్స్లోనే వస్తాయి. అండ్ కానీ కొన్ని ఇవి క్యాంపస్ రిక్రూట్మెంట్, ఆఫ్ క్యాంపస్ రిక్రూట్మెంట్ కూడా చేస్తూ ఉంటాయి. ఇది మనం అర్థం చేసుకోవాలి. అండ్ ఇంకోటి వచ్చేసి ఏంటి అంటే, ఈ ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్లో మన టార్గెట్ ఎప్పుడు ఏంటి అంటే 3 లక్షల మీద ఉండాలా, లేకపోతే మినిమం 8 నుంచి 10 lakhs, 15 lakhs, 20 lakhs, 25 lakhs ఈ రేంజ్లో మనం వెళ్ళాలా అంటే, దాని గురించి మనం ఖచ్చితంగా ఒకవేళ మన టార్గెట్ కాలేజ్ డేస్లోనే ఉన్నప్పుడే ఈ ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్ టార్గెట్గా మనం కానీ ఖచ్చితంగా వర్కౌట్ చేస్తే డెఫినెట్లీ మనకి హ్యూజ్ ప్యాకేజ్ వస్తుంది. సో ఇక్కడ మనము ఈ టార్గెట్ మనకి నీ దారేటో నువ్వు డిసైడ్ చేసుకో. అంటే ఎదర్ యూ వాంట్ టు గో విత్ గెట్ ఏ జాబ్ ఇన్ ప్రోడక్ట్ బేస్ ఆర్ ఎల్స్ యూ వాంట్ టు గెట్ ఏ జాబ్ ఇన్ నార్మల్ సర్వీస్ బేస్డ్ కంపెనీస్. సో ఇక్కడ ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్ అంటే లైక్ గూగుల్ కానీ, మైక్రోసాఫ్ట్ కానీ, అడోబ్ కానీ, ఫేస్బుక్, సేల్స్ ఫోర్స్, ఒరాకిల్ అండ్ యాపిల్, సేల్స్ ఫోర్స్, ఇంటెల్, ఇంకా చూసుకుంటే మనం పేపాల్, ఇంకా మాట్లాడుకుంటూ పోతే ద ఎన్ నెంబర్ ఆఫ్ కంపెనీస్. సర్వీస్ బేస్డ్ కంపెనీస్ చూసుకుంటే టీసీఎస్, విప్రో, ఇన్ఫోసిస్, టెక్ మహేంద్ర ఇవన్నీ సర్వీస్ బేస్డ్ కంపెనీస్. మేజర్ డిఫరెన్స్ ఏంటి ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్కి సర్వీస్ బేస్డ్ కంపెనీస్ కంటే, ఈ బేసికల్ ఏంటి అంటే ప్రీమియర్ ప్రొడక్ట్స్ ఆ ప్రొడక్షన్లో ప్రొడ్యూస్ చేయడంలో, డిఫరెంట్ ప్రొడక్ట్స్ని తయారు చేయడంలో వీళ్ళు ఉంటారు. అండ్ సర్వీస్ బేస్డ్ కంపెనీస్ ఎలా ఉంటాయంటే, వచ్చిన సర్వీస్ అంటే ప్రోడక్ట్ ఆల్రెడీ మార్కెట్లో ఉన్న ప్రోడక్ట్స్కి సర్వీస్ చేయడం, ఆల్రెడీ ఉన్న సాఫ్ట్వేర్స్కి సర్వీస్ ఇవ్వడం, ఇదంతా కూడా సర్వీస్ బేస్డ్ కంపెనీ చేస్తూ ఉంటాయి. అండ్ ఇంకోటి ఏంటి అంటే, ఫస్ట్ మనం టార్గెట్ అనేది ఎటు పెట్టుకోవాలి అంటే, మన ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీయా ఇది అనేది మనం తెలుసుకోవాలి. అయితే ఇక్కడ ఏంటి అంటే, మనం ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీలో జాబ్ తెచ్చుకోవడానికి మనకి హ్యాకథాన్స్, అంటే హ్యాకథాన్స్ చాలా అవసరం. ఇంటర్న్షిప్ ఖచ్చితంగా మనకి బేసిక్ ప్రాబ్లమ్ సాల్వింగ్ అండ్ డేటా స్ట్రక్చర్ అల్గరిథమ్స్ మనకు తెలిసి ఉండాలి. దాని గురించి ఈ మధ్య ప్రతి ఒక్కరు డిఎస్ఏ కోర్సులు, ప్రతి ఒక్క యూట్యూబరు డిఎస్ఏ కోర్సులు అనేవి రీసెంట్ డేస్లో ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఒక విషయం మనం అర్థం చేసుకోవాలి, చిన్న కాలేజీలో ఉన్నాను, ఇప్పుడు నేను ఎన్ని నేర్చుకున్నా కానీ పెద్ద కాలేజీలో అయితే వాళ్ళకి డైరెక్ట్గా కంపెనీస్ వచ్చి హైర్ చేసుకుని వెళ్తాయి ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్. మరి చిన్న కంపెనీలు చదివే వాళ్ళకి అంతా నేర్చుకున్నా కానీ ఎలా మనకంటే, ఇక్కడ ఏంటి అంటే ఐటీ స్కాలర్స్ అనే ప్రోగ్రామ్ ద్వారా పే ఆఫ్టర్ ప్లేస్మెంట్ ప్రాసెస్లో ఇన్నోవేటివ్ రీసెర్చ్ ల్యాబ్స్ ఏం ప్లాన్ చేస్తుందంటే, ఈ సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ ఆ టైర్ 3 కాలేజ్, చిన్న కాలేజ్ నుంచి వచ్చిన వాళ్ళు కూడా మంచి ప్యాకేజెస్తో వాళ్ళు జాబ్ తెచ్చుకోవాలి. అండ్ దీనికి సంబంధించి సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ నుంచే ఎప్పుడైనా మీరు గమనించండి, ఈ 50 lakhs ప్యాకేజ్, 35 lakhs ప్యాకేజ్, లేకపోతే ఈ ₹1,00,00,000 ప్యాకేజ్ ఇలా వచ్చే వాళ్ళకి వాళ్ళు ఫస్ట్ ఇయర్ నుంచి, సెకండ్ ఇయర్ నుంచే, మోస్ట్లీ సెకండ్ ఇయర్ నుంచే వాళ్ళు ఈ జాబ్ తెచ్చుకోవడానికి ప్రాపర్ ప్లానింగ్తో ముందుకెళ్తూ ఉంటారు. సో అందుకనే ఏంటి, ఎందుకంటే అంటే ఎక్కువ టైం ఉంటుంది, ప్రాపర్గా ప్లానింగ్ ఉంటుంది, ప్లానింగ్ చేస్తే మంచి ప్యాకేజ్ మనం కొట్టగలుగుతాం. సో అట్ ది సేమ్ టైం ఐటీ స్కాలర్స్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో ఇన్నోవేటివ్ రీసెర్చ్ ల్యాబ్స్ది, సో సెకండ్ ఇయర్ నుంచి, థర్డ్ ఇయర్ నుంచి వీళ్ళు వర్కౌట్ చేస్తారు. 6 to 9 months ప్రోగ్రామ్ ఉంటుంది. అండ్ ఇంకోటి వచ్చేసి ఈ పే ఆఫ్టర్ ప్లేస్మెంట్, అంటే ఇప్పుడు మనకేంటి అంటే ముందే మొత్తం పే చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ 20% అప్ ఫ్రంట్, జస్ట్ 25,000 పే చేస్తే అండ్ 1.5 lakhs మొత్తంగా చూసుకుంటే కోర్స్ ఫీజు ఉంటే 25,000 పే చేసిన తర్వాత జాబ్ వచ్చినాక మిగతా పే చేయాలి. అది కూడా 8 lakhs ప్యాకేజ్. ఇది సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ వాళ్ళకి. మరి ఫోర్త్ ఇయర్ వాళ్ళకి కూడా ఏంటి అంటే ఫ్రీ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ అనేది ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఫ్రీ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ అనేది ఏంటి అంటే డేటా సైన్స్ విత్ ఏఐ అండ్ ఫుల్ స్టాక్ ద్వారా ఈ ఫ్రీ ఇంటర్న్షిప్ అనేది ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ మనం అర్థం
చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే ఎప్పుడైనా కానీ 1 మంత్ ఇంటర్న్షిప్ 2 మంత్స్ ఇంటర్న్షిప్ 3 మంత్స్ ఇంటర్న్షిప్ అనేది ఎప్పుడూ ఇగ్నోర్ చేయకూడదు. ఎందుకంటే మనకు చాలా నాలెడ్జ్ అనేది వస్తుంది. అండ్ చాలామంది మీకు తెలుసో లేదో ఈ ఎంఎన్సీ కంపెనీస్లో లేకపోతే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో రీసెంట్గా డీప్ సీక్ వచ్చింది అండ్ చాట్ జీపీటీ వచ్చినప్పుడు అందరూ ఏమన్నారు మొత్తం పోతుంది జాబులు పోతాయి అన్నారు. తర్వాత ఏమైంది, అట్లాంటి చాట్ జీపీస్ కొన్ని వందలు వచ్చాయి. ప్రతి కంపెనీ వాళ్ళ ఓన్గా ఒక చాట్ జీపీటీ లాంటి ఏఐ బోట్ని రెడీ చేసుకున్నారు. అండ్ తర్వాత వచ్చేసి ఇప్పుడు ఒక డీప్ సీక్ వచ్చింది. కానీ ఈ డీప్ సీక్ ఎందుకు ప్రపంచం ఉలిక్కి పడిందంటే ఎందుకంటే చైనా ప్రోడక్ట్ కాబట్టి డెఫినెట్లీ ఒక సెన్సేషనల్ అవుతుంది. అండ్ చాట్ జీపీటీకి ఎగ్జాక్ట్ సిమిలర్గా అంతకంటే బెటర్గా పర్ఫామ్ చేయడానికి అండ్ తక్కువ ఖర్చుతో వీళ్ళు తయారు చేసి బయట మార్కెట్లో రిలీజ్ చేశారు. అండ్ కంపారిటివ్లీ కాస్ట్ ఎఫెక్టివ్ ఇవన్నీ కూడా. ఇక్కడ మళ్ళీ డీప్ సీక్ వచ్చినప్పుడు ఉద్యోగాలు పోతాయి అన్నారు. సో ఇక్కడ ఏంటి అంటే ఇదంతా కూడా ఎప్పటికప్పుడు మనం అప్డేటెడ్ ఉండాలి. జనరేటివ్ ఏఐ అనేది ఇప్పుడు చాలా పాపులర్ అవుతుంది. మొత్తానికి బేసిక్స్ ఏంటి డేటా స్ట్రక్చర్ అండ్ ఆల్గరిథం, తర్వాత డేటా సైన్స్ విత్ ఏఐ, మెషిన్ లెర్నింగ్ ఇవన్నీ కూడా ప్రాపర్గా ప్లాన్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ మనం కాలేజ్ నుంచి బయటకు వచ్చే లోపల మనం జాబ్ తెచ్చుకోవాలి. ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్లో మంచి ప్యాకేజ్తో మనం జాబ్ తెచ్చుకోవాలి అంటే డెఫినెట్లీ ఐటీ స్కాలర్ ప్రోగ్రామ్ మనం ఆప్ట్ చేసుకోవచ్చు. అండ్ లేదు మన కాలేజ్ ఫైనల్ ఇయర్లో ఉన్నాం అనుకుంటే డెఫినెట్లీ దీనికి సంబంధించి మనము ఏదైతే ఈ ఫ్రీ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ ఉందో అది మనం యూటిలైజ్ చేసుకోవచ్చు. అయితే ఇక్కడ అగైన్ ఇంకొక పాయింట్ ఏంటి అంటే మరి ఐటీ స్కాలర్ ప్రోగ్రామ్ 1.5 అంటున్నారు, 25,000 ఇనిషియల్గా పే చేయమంటున్నారు. వాట్ ఇఫ్ ఇన్ కేస్ నా సొంతంగా నేను జాబ్ తెచ్చుకున్నా సార్, వాళ్ళు నేర్పించింది మాత్రం నేను నేర్చుకున్నాను, కానీ జాబ్ రెఫరెన్స్ అనేది వాళ్ళు ఇచ్చిన జాబ్ రెఫరెన్స్ కాకుండా నా ఓన్గా నేను క్రాక్ చేసుకున్నాను, ఇలాంటి పరిస్థితుల్లో నేను మళ్ళీ పే చేయాలంటే అవసరం లేదు. సో ఇదంతా మనం ప్రాపర్గా ప్లాన్ చేసుకోవాలి. అంటే ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్లో బేసికల్లీ మనం ఏంటి అంటే ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్లో లక్షలు మంచి హై ప్యాకేజ్ హ్యూజ్ ప్యాకేజ్, ఈ సర్వీస్ బేస్డ్ కంపెనీస్లో 3 లక్షలు 4 లక్షలు కాకుండా మంచి ఒక 20 లక్షలు 30 లక్షలు 40 లక్షలు అలాంటి ప్యాకేజ్ మనం తెచ్చుకోవాలి అనే ఆలోచన ఉంటే నీ దారి ఎటు దాన్ని బట్టి నువ్వు ప్రాపర్గా ప్లాన్ చేసుకుంటే బాగుంటుంది. ఇది ఒకసారి ఆలోచించండి. థ్యాంక్ యూ. దిస్ ఈజ్ రాజ్ సైనింగ్ ఆఫ్.